తెలంగాణకు వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులపైన ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు సీఎం శంకుస్థాపన చేశారు. అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనేది తమ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయాలి అని లాస్ట్ డిసెంబర్ we have organized a global summit. We have invited almost 108 countries representatives, almost 3,000 corporate people have involved those 3 days global summit. My government and my team, my colleague ministers, supporting like anything to establish this Bharat future city. Our dream, our target, by 2034 we wanted to reach $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister of India has announced Viksit Bharat 2047. By 2047 Bharat government wants to reach $30 trillion economy. Today my state population is 2.5% of this country, but our contribution of GDP is 5%. But my goal, my team target is that we wanted to increase our contribution in Indian GDP up to 10%. ఈ నగరంలో ఫార్చ్యూన్ మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజ్య గ్రూప్ నెలకొల్పిన తయారీ యూనిట్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపులపైన కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. We don't have any policy paralysis. Whatever the previous governments, previous chief ministers have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Today, I can say authoritatively, I have energy policy, I have industrial policy, I have tourism policy, I have a medical and health policy, I have a sports policy. These policies are going to raise my Telangana state, that is called Telangana Rising 2047. My focus is on improving my GDP of the country. Today my population is 2.5% in the country. I am contributing 5% GDP to the nation, but I am not happy with my performance. My target is something different. My target is 10% of GDP. We wanted to reach, we wanted to create wealth and employment from my state. Prime Minister dream is that Viksit Bharat 2047. By the time India is going to celebrate 100 years freedom celebrations, that time India wanted to reach $30 trillion economy. In that 30 trillion, I wanted to contribute 10% of GDP of this country. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్కూలు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించిన సీఎం చదివే జీవితంలో మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గితే తమ పాలనలో స్టూడెంట్స్ సంఖ్య పెరిగిందని చెప్పారు. చదివే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని అన్నారు. చదివే మన జీవితంలో వెలుగులను నింపుతుంది. చదివే మన జీవితంలో మార్పును తెస్తుంది. చదివే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చదివే మన గ్రామంలో, మన ప్రాంతంలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ చదివే మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈనాడు ఆ ఆనందాన్ని నింపడానికి అవసరమైన ప్రభుత్వ పాఠశాలలు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అనాథలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు, రెవెన్యూ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల పెద్ద శాఖలు ఉన్న అనుభవం కలిగిన సీనియర్లకు ఈ శాఖలను కేటాయించి తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలామంది మీరు రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి శాఖలు తీసుకుంటే బాగుంటది కదా, ఎవరైనా ముఖ్యమంత్రులు ఈ విధంగానే తీసుకుంటారు,
గతంలో ఉన్న పాలకులు రెవెన్యూ, ఫైనాన్స్ లేదా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనే పెట్టుకున్నారు. మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలా మంది అడిగినారు. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. గాంధీ భవన్లో కాంగ్రెస్ సంస్థాగత ప్రక్షాళన మొదలైంది. ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులతోటి కీలక భేటీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులందరితోటి ఆమె విడివిడిగా 1-to-1 ముఖాముఖి సమావేశం కావడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత 6 నెలల కాలంలో జిల్లాల వారీగా డీసీసీల పనితీరు, నిర్వహించిన కార్యక్రమాల నివేదికలను, పర్ఫార్మెన్స్ షీట్లను మీనాక్షి నటరాజన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సరిగా పనిచేయని వారికి, అలసత్వం వహించిన వారికి ఆమె గట్టిగానే క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి తోడు జిల్లాలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలపైన నిఘా పెట్టడంతో పాటుగా ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గాంధీ భవన్లో సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తెలంగాణలో ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, విద్య, అభివృద్ధి అంశాలపైన కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం కానుంది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ ఆతేవాలతోటి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎస్సీ విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ నిధులు, విద్యా మౌలిక వసతుల విస్తరణపైన చర్చించారు. పెండింగ్ నిధుల్లో 150 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించినట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా ఎస్సీ విద్యార్థుల సంక్షేమం కోసం 300 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం కోరగా దీనిపైన వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనున్నట్లుగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేతలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విప్పులుగా కొనసాగుతున్న అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ విప్పులుగా కొనసాగే పూర్తి పదవీ కాలం పాటు ఈ మంత్రి హోదా అమల్లో ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. మరోసారి కేంద్రం వేదికగా బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీకి వెళ్ళింది. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవనున్న ఈ బృందం ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయనుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధంపైన కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చేపట్టిన శాంతియుత దీక్షను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అంటూ విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూని చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదనే విషయం సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 3 ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పదయాత్ర చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉధృత పరిస్థితి నెలకొంది. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలోని నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షకు మద్దతుగా వస్తున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతూ దీక్ష శిబిరానికి తరలివచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ 70% పూర్తయి మిగిలిన 20-25% పూర్తి చేయమని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అసెంబ్లీలో పోరాటం చేసినాం, భీమ్గల్లో పోరాటం చేసినాం. మరి ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే మేమున్నప్పుడు తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపోను అదంతా బంద్ అయిపోయింది, దాన్ని కూడా తెరవాలి అని చెప్పి, అట్లాగే మా ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్లు మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అది కూడా పూర్తి చేయాలని ఈ 4 డిమాండ్లతో ప్రజా సమస్యల కోసం, భీమ్గల్ ప్రజా సమస్యల కోసం
ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. వాటి పూర్తి కోసం నేను ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష ప్రకటించాను. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాలు రచ్చకెక్కాయి. తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. పార్టీకి చెందిన ఒక మహిళా నేత పట్ల శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపైన జాతీయ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపైన వివరణ ఇవ్వాలంటూ ఆయనకు షోకస్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు అందిన 2 రోజుల్లోగా తన వివరణను లిఖితపూర్వకంగా సమర్పించాలని జాతీయ యూత్ కాంగ్రెస్ శివచరణ్ రెడ్డిని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా సరైన సమాధానం ఇవ్వని పక్షంలో పార్టీ పరంగా కఠిన క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధిష్టానం తీవ్రంగా హెచ్చరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని, చిన్నారులపైన నేరాలకు సంబంధించిన కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పిల్లల భద్రత రాజ్యాంగ బాధ్యత అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆర్టికల్ 2139 ప్రకారం చిన్నారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది అన్నారు. పోక్సో కేసుల్లో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల విచారణకు కాలపరిమితి విధించడం, నిందితుల బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించడం, బాధితులకు పటిష్ట రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ గత నెల 25న ప్రారంభం కాగా ఈ నెల 24 వరకు కొనసాగనుంది. కానీ చాలా ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వలేదని, ఇచ్చిన ఫారాలను తిరిగి తీసుకెళ్లలేదని పలు పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపైన సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నదుల అనుసంధానమే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును గతంలో విమర్శించిన వారిపైన స్పందించిన చంద్రబాబు ప్రస్తుతం అదే ప్రాజెక్టు రైతులకు మేలు చేస్తుంది అన్నారు. 2015 నుంచి 2025 వరకు కృష్ణా నదికి 450 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని, కృష్ణా డెల్టాలో ఆదా చేసిన నీటిని రాయలసీమకు అందించామని తెలిపారు. నీరు ఉంటే పరిశ్రమలు వస్తాయని, భూముల విలువ పెరుగుతుందని అన్నారు. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్ గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్నా, రాష్ట్రానికి జీవనాడి పోలవరం. నేను ఈ రోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 72% పూర్తి చేశాం 14-19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19-24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపేయడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకుని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. 89% పనులు పూర్తి చేశాం. అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. గోదావరి
అరుణ వర్ణం. అది రెడ్ గా ఉంటుంది, ఇది బ్లూ గా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్ గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతోటి సమావేశమయ్యారు. ఆక్వా రంగం తీవ్ర సమస్యల్లో చిక్కుకుందని, రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఆరోపించారు. ఫీడ్ సీడ్ ధరల పెరుగుదల, సిండికేట్ల కారణంగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని విమర్శించారు జగన్. చంద్రబాబు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో ఆక్వా రంగం కోసం ఏర్పాటు చేస్తున్న అబ్సైడ్ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ఆక్వా రైతులకు అండగా ఉంటానని, భవిష్యత్తులో రైతుల ప్రభుత్వం వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. నాలుగు నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు, 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి బాటలో. ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఈ యాప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటాడు అని చెప్పి ఆప్సడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి ఆప్సడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్ గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో మన కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ గాని, చివరికి పంట కొనుగోలు గాని, చివరికి ప్రాసెసింగ్ గాని, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఎలా కావాలి అని అంటే ఎలా నడుపుతా ఉన్నారు. సీడ్ కొనేటప్పుడు సీడ్ రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న ₹1,00,000 ఖర్చు చేసి సాగు చేస్తే రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాల్ అని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈ రోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులు చూస్తే
ఏ ఒక్కరికైనా కూడా మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈ రోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటా పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే పెరగాలి అని ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. భీమవరంలో వైఎస్ జగన్ పర్యటనలో 2 సార్లు త్రుటిలో ప్రమాదం తప్పింది. జగన్ సభ వేదికపైకి ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రఘురామ్తో పాటు ఇతర నేతలు అప్రమత్తమే ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత సభ ముగించుకుని తిరిగి వేదిక దిగుతున్న సమయంలో కూడా జగన్ మరోసారి అదుపు తప్పి పడిపోయారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నేతలు తక్షణమే స్పందించి ఆయనను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక గాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అభిమానులు, కార్యకర్తల అసురనయనాల మధ్య ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా ముద్రగడ పాడును జగన్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మోశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా అధికార లాంఛనాలు నిర్వహించవద్దని కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ముద్రగడ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వెళ్లిపోవాలని అంటూ నినాదాలు చేశారు. కిర్లంపూడి నుంచి ముద్రగడ కూతురు క్రాంతిని పంపించి వేశారు పోలీసులు. భారీ బందోబస్తు మధ్య రాజమండ్రికి తరలించారు. తండ్రి చివరి చూపునకు క్రాంతి నోచుకోలేదు. క్రాంతిని ముద్రగడ అభిమానులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కారులోనే రోడ్డుపైన వేచి ఉన్న క్రాంతిని పోలీసులు రాజమండ్రికి తరలించారు. విశాఖ ఆర్కే బీచ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్ర కెరటాల ఉధృతికి కొట్టుకుపోతున్న పర్యాటకులను లైఫ్ గార్డ్ సిబ్బంది సమయస్ఫూర్తితోటి కాపాడారు. నల్గొండ ప్రాంతానికి చెందిన జాహిద్, నూర్జహాన్, సోనీ ఖాన్, అమీర్ అనే 4 పర్యాటకులు సరదాగా గడిపేందుకు ఆర్కే బీచ్కు వచ్చారు. ఈ క్రమంలో వారు సముద్రంలోకి దిగి స్నానం చేస్తుండగా ఒకసారిగా బలమైన కెరటాలు ముంచెత్తాయి. అలల తాకిడికి వారిలో 2 సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డ్ ధనరాజ్ వెంటనే అప్రమత్తమై నీటిలోకి దూకి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఆ పర్యాటకులకు కౌన్సిలింగ్ ఇచ్చి బీచ్ నుంచి పంపించి వేశారు. లైఫ్ గార్డ్ సకాలంలో స్పందించడంతో ఒకే కుటుంబానికి చెందిన పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు పబ్లిక్ స్టాండింగ్ లో ఉంటుందిగా 2 కెరటాలు వచ్చి వాళ్ళు 5 లాక్కెళ్ళిపోవడం జరిగింది లోపలికి. వెంటనే లైఫ్ గార్డ్ అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గరికి లైఫ్ బాయ్ ఎత్తుకొని వెళ్ళి పరిగెత్తి వెళ్ళి వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. 5 మెంబర్స్కి అయితే ఏం జరగలేదు, బాగా ఉంది, ప్రాణాల నష్టం ఏం అవ్వలేదు. మిగిలిన వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి సహకరించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. 10:30కి జరిగింది. 3 లేడీస్ ని 2 లేడీస్ ని ఒక బాయ్ పెట్టుకున్నారు. ఒకసారి లాక్కెళ్ళిపోయింది. 2 బాయ్స్ 1 లేడీస్ బయటికి కెరటం విసిరేసింది. ఇంకా 2 మెంబర్స్ లేడీస్ ని లోపల లాక్కెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సెమికాన్ 2.0 పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ అమలుకు 1.27 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. మరోవైపు వారణాసి నగర అభివృద్ధిలో భాగంగా 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కాశీలో వరుణ నదిపైన 6 లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మమురా అనే గ్రామంలో ఒక ఎలక్ట్రికల్ స్కూటీలో మంటలు చెలరేగగా అవి క్రమంగా 4 అంతస్తుల భవనం అంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చూసి
నిర్వాసితులు ఆందోళనకు గురయ్యారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయగా చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు. కింది నుంచి బయటికి వచ్చే వీలు లేకపోవడంతో భవనంపై అంతస్తు నుంచి పక్కనే ఉన్న మరో భవనంపైకి నిచ్చెన కర్రలను వేసి బాధితులను రక్షించారు. దాదాపు 50 మంది భవనంలో చిక్కుకోగా 2 మరణించినట్లుగా తెలుస్తుంది. పలువురికి గాయాలవగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతోటి ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవా రంగాల షేర్లలో కొనుగోలు సూచీలకు దన్నుగా నిలిచాయి. మెటల్, ఐటీ, రియాలిటీ రంగాల షేర్లలో నష్టాలు కనిపించాయి. సెన్సెక్స్ 130 పాయింట్స్ పెరిగి 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.45 పాయింట్స్ లాభపడి 24,074 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.